సమాజంలో ఎక్కడైనా దారుణ సంఘటన జరిగినప్పుడు, హత్యలు గాని, రేపులు గాని జరిగినప్పుడు, ఆ నిందితుడు దొరికితే అక్కడికక్కడే చంపేయాలన్న కోపం సహజంగా వస్తాయి. అందులో తప్పు లేదు. అయితే అందులో చాలామంది అనుకుంటారు ఎన్‌కౌంటర్ చేసి పారేయండి, లేకపోతే సోషల్ మీడియాలో, టీవీ డిబేట్‌లలో జోష్‌గా అరుస్తూ ఉంటారు. అక్కడికక్కడే దొరికితే చంపి పడేయండి అని చెప్పేసి. కానీ అసలు ఎన్‌కౌంటర్ అంటే కేవలం బుల్లెట్ కాదు. ఒక బుల్లెట్ వెనక బుక్స్, పేపర్స్, రిపోర్ట్స్, ఎంక్వైరీలు ఇంకా చాలా ఉంటాయి. ఇది చాలా మందికి తెలీదు. ఒక సినిమాలో అంటుంటాడు, ఒక విలన్ అంటుంటాడు, నేను ఏదైనా చేయొచ్చు, ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదని. కానీ ఒక పోలీస్ మాత్రం ఒక బుల్లెట్ పేలిస్తే దానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. పోలీసులు ఒకరిని కాల్చి పడేస్తే కథ అక్కడే ముగిసిపోదు. నిజానికి అక్కడే ఒక కొత్త కథ మొదలవుతుంది. ఎందుకు కాల్చారు, ఎన్ని రౌండ్లు కాల్చారు, ఎవరు ఆదేశించారు, సీసీ కెమెరా రికార్డింగ్ ఉందా అంటూ ప్రతి బుల్లెట్ కి రసీదు అడుగుతారు. ప్రతి ట్రిగ్గర్ కి ఒక వివరణ ఉంటుంది. ఎన్కౌంటర్ జరగగానే జనాలు చప్పట్లు కొడతారు, పటాకులు పేలుస్తారు. ఎన్కౌంటర్ అంటే సినిమా సీన్ కాదు, సత్వర న్యాయాన్ని షార్ట్ కట్ లో అందించే ఒక పెద్ద సాహసం. అందుకే షార్ట్ కట్ లో వెళ్తే స్పీడ్ బ్రేకర్లు తప్పవు. ఎన్కౌంటర్ అనేది ఒక యాక్షన్ కాదు, దాని వెనక చాలా రియాక్షన్స్ ఉంటాయి. ప్రజలు చప్పట్లు కొడతారు, చాలా బాగుంది సార్, ఇలాంటి వాళ్ళకు ఇలానే చేయాలి అని అంటుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, రీసెంట్ గా మనం చూస్తే సజ్జనార్ గారి టీం కూడా దిశ కేసు తర్వాత చాలా విచారణలు, వివరణలు, ఎన్నో డిపార్ట్మెంట్ల ఎంక్వైరీలు ఎదుర్కొన్నారు. సో వాళ్ళందరూ ఆ కేసుల నుంచి బయటకు రావడానికి కోర్టుల ముందు చాలా సంజాయిషులు, వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు కూడా అంటే యాదృచ్ఛికంగా వరంగల్లో యాసిడ్ కేసు అటాక్ అయినప్పుడు, యాసిడ్ అటాక్ కేసు అయినప్పుడు తర్వాత అక్కడే ఎస్పీగా ఉన్నారు. తర్వాత హైదరాబాద్ లో దిశ కేసు సమయంలో కూడా సజ్జనార్ గారు అక్కడే ఉన్నారు. మొన్న హైదరాబాద్ సిపిగా వచ్చినప్పుడు చాలా మంది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వచ్చేసాడు, ఇంకా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎన్కౌంటర్లు అలా జరిగిపోతాయి అనుకున్నారు. కానీ అది నిజం కాదు. సో ఎన్కౌంటర్లు అంటే ఇలాంటి కేసులు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది ఆ పోలీస్ ఆఫీసర్లకి, అందులో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అదే నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు రియాజ్ కేసులో కూడా అదే కథ. మొదట అందరు హీరోని చప్పట్లు కొడతారు, కానీ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు చాలా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్ల వల్ల పోలీసులు చాలా కేసులు ఎదుర్కొన్నారు. ఎన్కౌంటర్ అంటే ప్రజల దృష్టిలో తక్షణ న్యాయం, ఇమీడియట్ జస్టిస్ అన్నమాట, ఇన్స్టెంట్ జస్టిస్. కానీ పోలీసులకు అది పెద్ద బాధ్యత. ఎన్కౌంటర్ తర్వాత మెజిస్ట్రేట్ విచారణ ఉంటుంది, ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ కూడా కావాల్సి వస్తుంది, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, ఇలాంటివి చాలా ఉంటాయి. జనరల్గా ఏమంటారంటే చట్టం తన పని తాను చేయడం లేదు కాబట్టి ఇలాంటి ఎన్కౌంటర్లు తప్పదు, అలా చేయాల్సిందే అని వాదిస్తూ ఉంటారు. కానీ అదే సమాజం రేపు ఎందుకు చంపేశారు సార్, కోర్టులు లేవా అని ఒకవైపు సత్వర న్యాయం కోరే ప్రజలే, మరోవైపు చట్టం చెప్పే ప్రాసెస్, ఇవన్నీ రెండు ఒకే దారిలో అంటే ఒకే రైలు పట్టాలంటే ఎప్పుడు కలవబోవి. సో అది అలా నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఎన్కౌంటర్ అనేది ఒక సినిమా కాదు, ఒక సిస్టంలోని సీరియస్ అధ్యాయం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో చాలా సార్లు అంటే నేను ఫేక్ ఎన్కౌంటర్లు వీటి గురించి ముందుకు వెళ్ళదలుచుకోలేదు, దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు చాలా మంది ఆవేశంతో ఊగిపోయే వాళ్ళకి ఒకటే చెప్పేది ఏంటంటే, ఎన్కౌంటర్ అనగానే అంత ఈజీ కాదు. తర్వాత మన సినిమాలు కానీ, తర్వాత మన చాలా రచయితలు ఎన్కౌంటర్ అనేది నార్మలైజ్ చేసేసారు. ఎన్కౌంటర్ చేసి పడేస్తారు అంటారు, ఎన్కౌంటర్ చేయండి అంటారు. అది అంతే, అట్లా కాదు. అంటే ఎన్కౌంటర్ అంటే ఏంటి, నిజంగా ఒక కూమికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నిందితులు కావచ్చు, హత్య చేసిన వాళ్ళు కావచ్చు, రౌడీలు ఎవరైనా సరే, వాళ్ళు కాల్పులు జరిపితే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపేదాన్ని జనరల్ గా ఆ మధ్యలో జరిగే కాల్పులు ఎన్కౌంటర్ అనే విధంగా ఒక మీనింగ్ ఉంది. కానీ దాన్ని మొత్తానికి మార్చిపడేసి ఎన్కౌంటర్ ని ఒక ప్రాసెస్ లాగా చేసి పడేశారు అనమాట. సో ఇప్పుడు ఈ రోజు జరిగింది అంటే, ఈ రోజు రియాజ్ ఎన్కౌంటర్ కావచ్చు, తర్వాత ఇంతకుముందు జరిగిన ఎన్కౌంటర్లు కావచ్చు, ఒక ఇన్స్టెంట్ జస్టిస్ ఇచ్చి ప్రజల్లో ఉన్న కోపాన్ని అక్కడికక్కడే కొంత ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి దాని వెనుక పాపం పోలీసులకు చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.